రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యంతో కరాచీలోని ఓ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. అతడిపై విష ప్రయోగం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. భారీ భద్రత నడుమ అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 2 రోజుల క్రితమే అతడిని ఆసుపత్రిలో చేర్పించినట్టు వార్తలు వస్తున్నాయి. మీడియా కథనాల ప్రకారం కరాచీలోని ఓ ఆసుపత్రిలో ఫ్లోర్ మొత్తం ఖాళీ చేసి కేవలం దావూద్ ఒక్కడినే ఉంచి చికిత్స అందిస్తున్నారు. కేవలం వైద్యులు, కుటుంబ సభ్యులను మాత్రమే ఆ అంతస్తుకు అనుమతిస్తున్నారు. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ఇక దావూద్ ఇబ్రహీం ఆసుపత్రిలో చేరినట్లు తెలియడంతో ముంబై పోలీసులు ఆయన కుటుంబ సభ్యులైన అలీసా పార్కర్, సాజిద్ వాగ్లే నుంచి సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. జనవరిలో ఎన్ఐఏ విచారణలో దావూద్ కుటుంబ సభ్యులు ఆయన కరాచీలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. అయితే పాక్లో ఒక ట్వీట్ హల్చల్ చేస్తోంది. దావూద్ మరణించినట్టుగా ఆ ట్వీట్లో పేర్కొనడం జరిగింది. పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యంతో కరాచీలోని ఓ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. అతడిపై విష ప్రయోగం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. భారీ భద్రత నడుమ అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 2 రోజుల క్రితమే అతడిని ఆసుపత్రిలో చేర్పించినట్టు వార్తలు వస్తున్నాయి. రైట్గా దావూద్ ఇబ్రహీంకి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, డీటెయిల్స్ ఏంటి? అయితే భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం పరిస్థితి చాలా విషమంగా ఉంది. కరాచీలోని ఒక ఆసుపత్రిలో ఆయనకి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పేసి ఇప్పటికీ విదేశాంగ వ్యవహారాల శాఖ ఇప్పటికీ చెప్పింది. ఆయన చనిపోయాడంటూ సోషల్ మీడియాలో కూడా వస్తున్నట్టు ప్రచారం నేపథ్యంలో పాకిస్తాన్ లోని కరాచీలో పూర్తిగా ఇంటర్నెట్ ని బంద్ చేశారు. మరి పరాయిలో ఉన్న ముంబై పేలుళ్లో సూత్రధారి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యంతో పాకిస్తాన్ లోని కరాచీలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్టు తెలిసింది. అతడిపై విష ప్రయోగం జరిగినట్టు సమాచారం. దావూద్ కి భారీ భద్రత మధ్య ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు పాకిస్తాన్ మీడియా నుంచి వస్తున్న సమాచారం. అయితే 2 రోజుల క్రితమే ఆయన ఆసుపత్రిలో చేరారని, ఆసుపత్రి ఫ్లోర్ లో అందరినీ ఖాళీ చేయించి దావూద్ కి ప్రత్యేక చికిత్స అందిస్తున్న సమాచారం అంటుంది. వైద్యులు, అతడి కుటుంబ సభ్యులను మాత్రమే ఆసుపత్రిలోకి అనుమతిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముంబై పోలీసులు దావూద్ బంధువుల దగ్గర నుంచి మరింత సమాచారం సేకరించే ప్రయత్నాలు అయితే ఉన్నారు. మరోవైపు పాకిస్తాన్ పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలను కూడా బంద్ చేసేశారు. యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వెబ్సైట్ కూడా డౌన్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కరాచీ, లాహోర్, రావల్పిండి వంటి ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచినట్టు పాక్ మీడియాలో వస్తున్న కథనాలు. దావూద్ ఇబ్రహీం 2వ పెళ్లి చేసుకుని కరాచీలో నివసిస్తున్నారు. అతను నివసిస్తున్నట్టు అతని బంధువులు చెప్పారు. మరి ఈ ఏడాది జనవరిలో వార్తలు వచ్చి అతని మేనల్లుడు అలీషా పార్కర్ దావూద్ కుటుంబం గురించి పూర్తి వివరాలు వెల్లడించినట్లు తెలుస్తుంది. కరాచీలోనే వేరే ప్రదేశంలోకి మారినట్లు తెలుస్తోంది. 1993లో జరిగిన ముంబై దాడులకు దావూద్ ఇబ్రహీం సూత్రధారిగా ఈ దాడుల్లో 250 మందికి పైగా మృతి చెందారు. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. దీంతో దావూద్ భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్ లో చేరారు. ఇతడి గురించి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ముమ్మరంగా దర్యాప్తు చేస్తుంది. ఇతడి పాకిస్తాన్ లోని కరాచీలో ఉంటున్నారని భారత్ పలుమార్లు చెప్పినప్పుడు కూడా వాటిని పాకిస్తాన్ వ్యతిరేకించింది. అయితే ఇప్పటిదాకా దావూద్ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 2018లో ఐరాస విడుదల చేసిన అంతర్జాతీయ ఉగ్ర సంస్థలు ఉగ్రవాదుల జాబితాలో దావూద్ పేరు కరాచీ అడ్రస్ తో ఉండటం విశేషం. అయితే పాకిస్తాన్లో ఒక ట్వీట్ హల్చల్ చేస్తుంది ప్రెజెంట్గా, కానీ దావూద్ మాత్రం ముంబైలో ఉన్న హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీని గురించి వివరాలేంటి?
దావూద్ కరాచీ హాస్పిటల్లోనే ఉన్నారు. భారత విదేశాంగ శాఖకు ప్రత్యేకమైనటువంటి సమాచారం ఉంది. దావూద్ కరాచీ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్న నేపథ్యంలో ఇక భారీ భద్రతను మధ్య చికిత్స అందిస్తున్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఈ అంశానికి సంబంధించి పాకిస్తాన్ లోని ఎంబసీ పాకిస్తాన్ లోని విదేశాంగ శాఖ ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. మరింత సమాచారం తెప్పిస్తున్నారు. మరి ఎక్స్పీ డివిజన్ కూడా దీనికి సంబంధించి ఈ రోజు ఎక్స్టర్నల్ అఫైర్స్ డివిజన్ కూడా ఈ రోజు ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.